సో చూస్తున్నాం కదా! ఇక్కడ ఉన్నటువంటి శారీ ఏంటి అనంటే మెయిన్‌గా మనకి ఇది కశ్మీర్‌లో అయితే తయారు చేయబడుతుంది. సో దీంట్లో ఉపయోగించేటువంటిది మనకేంటంటే కంప్లీట్‌గా కూడా మనకి అక్కడ కశ్మీర్‌లో పెరుగుతున్నటువంటి ఒక యానిమల్ యాక్ ఏదైతే ఉంటుందో దానికి మెడ దగ్గర ఉన్నటువంటి జుట్టు ఏదైతే ఉంటుందో ఆ జుట్టునంతటికి కూడా తీసేసి దాన్ని కంప్లీట్‌గా మనకి ఇలా థ్రెడ్స్ లాగా చేసేసి దాన్ని కంప్లీట్‌గా వీవింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా వాటిని వైట్ కలర్‌లోకి మార్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెంట్ కలర్స్‌లో డై అనేది చేసి ఆ డై అనేది కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోటి కూడా ఇవి డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ఈ శారీలో ఉన్నటువంటి డిజైన్‌ని మేపుల్ లీవ్స్ అంటారు. మనకి మేపుల్ లీవ్స్ తెలుసు కదా! సో ఆ మేపుల్ లీఫ్‌ని ప్యాటర్న్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇది మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. సో మనకి ఇది కంప్లీట్‌గా వీవ్ చేసింది. మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా మనకి థ్రెడ్స్ అనేవి చూస్తే తెలుస్తుంది. మనకి ఇదంతా కూడా ఎంత దగ్గరగా అదే విధంగా ఎలా దీన్ని వీవ్ చేశారన్నది. సో మనకి జనరల్‌గా ఈ శారీ అనేది మనకి వీవ్ చేయడానికి నియర్లీ ఒక 1 మంత్ అయితే పడుతుంది. 1 మంత్ టు 2 మంత్స్. సో దీని ప్రైస్ అనేది కూడా మనకి 35,000 రేంజ్‌లో అయితే ఉంది. సో ఎందుకు అనంటే దీని వీవింగ్ చేసే పద్ధతి కానీ, దీనిలో ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్ కానీ, అదే విధంగా మనకి దీని వెయిట్‌ని బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఇది అంతా కూడా మనకి లదాఖ్‌లో అనేదైతే తయారవుతుంది. సో ఇదే కాకుండా మనకి ఇంకొక శారీ కూడా ఉంది. సో దాని గురించి కూడా చూద్దాం.